ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పాల పదార్థాలు పాలల్లో వచ్చే కల్తీ హార్మోన్స్ అన్నీ కూడా గోవులకు ఇవ్వడం వల్ల వచ్చే ఆ కల్తీ. మరోవైపు నాన్ వెజిటేరియన్ పదార్థాలలో ఆహ్, ఆహ్, ఈ మాంసకృతులుండే ఏ పదార్థమైనా సరే హార్మోన్స్ ఎక్కిచ్చి దాన్ని మరింతగా అంటే పుష్టొచ్చేలా పౌష్టికంగా చేయడానికి ఈ క్రమంలో ఈ హార్మోన్స్ పిల్లల్లోకొచ్చేస్తున్నాయి అంటున్నారు కదా సార్! మరి పాలు, నాన్ వెజిటేరియన్ వీటికి ఏమిటి పరిష్కారం ఏంటి? ఒకటి నాకు ఇలాంటి అనుమానమే ఉండిందండి. నేను కొంతమంది వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్ళకి, అలాగే ఈ కోళ్ళ ఫారమ్స్ ఉన్న వాళ్ళని కనుక్కున్నానండి. వాళ్ళకొచ్చే ఆ ఆదాయంతో పోలిస్తే దానికేదో హార్మోనల్ ఇంజెక్షన్ ఇచ్చి, ఏదో జిమ్‌కెళ్ళేవాళ్ళు సినిమా హీరోలేసుకున్నట్టుగా స్టెరాయిడ్‌లు, హార్మోన్‌లు ఇచ్చే అవకాశం లేదండి. యెస్, కొన్ని కొన్ని మెడిసిన్స్ వాటికి ఈ అంటు రోగాల నుంచి తప్పించుకోవడానికి ఇస్తున్నారు గానీ, వాటి యొక్క ప్రభావం అదేదో పూర్తిగా మంచిది, పాజిటివ్ అని నేను చెప్పట్లేదు కానియండి. దీంతో పోలిస్తే ఈ జంక్ ఫుడ్‌తో పోలిస్తే చాలా తక్కువ. వెజిటేరియన్ కమ్యూనిటీలో కూడా ఇది జరుగుతోంది. ప్లస్ అండి, మహిళలందరికీ తెలుసు, 3 రోజులు బహిష్టు సమయంలో కొద్ది ఇబ్బంది ఉంటుంది. కానీ ఇవాళ మీరు 10 మంది అమ్మాయిలు తీసుకోండి. కనీసం నలుగురు, ఐదుగురు ఆ 3 రోజుల పాటు బాగా నొప్పి, స్కూలుకు రాలేనంత నొప్పి, పొత్తికడుపు పట్టుకొని ఏడవడం కాసేపు. పీసీఓఎస్, పీసీఓడీ బాగా పెరిగిపోయాయి. అవునండి. ఇవన్నీ కూడా 80% ఈ జంక్ ఫుడ్ కారణమండి. కొంతవరకు మీరు చెప్పిన పాలు ఇది కూడా నేను కారణం నేను ఒప్పుకుంటాను. కానీ ప్రధాన కారణం ఇది. మనం పాలని అవాయిడ్ చేయగలిగితే బానే ఉంటుంది. సరే, చికెన్ సంగతి వేరనుకోండి. చికెను లేదా ఇతరత్ర అవి. బట్ ఇది ప్రధానమండి. దీన్ని ఈజీగా అవాయిడ్ చేయాలి జంక్ ఫుడ్‌ని. ఈ పీసీఓడీకి థైరాయిడ్ అండి. 16, 17 ఏజొస్తే అమ్మాయిల్లో 10 మందిలో ముగ్గురికి థైరాయిడ్ వస్తుంది. థైరాయిడ్ అంటే పాపం వెంటనే బాగా లావైపోతున్నారు. ఇక రకరకాల సమస్యలు. ఇది ఇమ్యూనిటీకి సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌లో ఒకటండి థైరాయిడ్. దీనికి కూడా ఇదే కారణం. జంక్ ఫుడ్ అంటే.